తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన తిరుగులేని నాయకుడిగా కనిపిస్తారు. పైగా మాటల మరాఠీగా పేరు పొందిన రేవంత్ రెడ్డి ఎవరినైనా ఏమైనా అనగలనన్న వాదన ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పట్ల దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ కూడా ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా రాహుల్, ప్రియాంక ఆయనకు మంచి గౌరవం కూడా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ జరిగినా రేవంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీహార్ కూడా వెళ్లారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవటం ఇండియా కూటమికి అత్యంత ఆవశ్యకంగా మారింది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలను ఆ పార్టీ మొదలుపెట్టింది. ఓటు చోరీ అనే అస్త్రాన్ని ప్రయోగించింది. రాహుల్ గాంధీ అయితే ఏకంగా బీహార్లో ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముందు వరుసలో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా బీహార్ వెళ్లారు. రాహుల్ గాంధీ చేపడుతోన్న ఓటు అధికారి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాము చేపట్టిన కులగణన గురించి, మహిళలకు ఉచితంగా కల్పిస్తోన్న ఫ్రీ బస్సు గురించి, అన్నదాతలకు చేసిన రుణాల మాఫీ గురించి రేవంత్ వివరించారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని రేవంత్ వివరించారు. కొంతకాలంగా రేవంత్ ను రాహుల్ దూరం పెడుతున్నారనే విమర్శలకు సరైన సమాధానం లభించినట్లయిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉంది. రాహుల్, ప్రియాంక మధ్యలో రేవంత్ ఫోటో కూడా చూడముచ్చటగానే కనిపిస్తోంది. కాకపోతే సొంత రాష్ట్రం తెలంగాణలో రేవంత్ బేస్ ఏమిటి, ఆయన పట్ల ప్రజలకున్న అభిప్రాయం ఏమిటి అన్నది ఆలోచిస్తే మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అధికారానికి వచ్చిన తీరులోనూ, అధికారానికి వచ్చిన తొలినాళ్లలోనూ గ్రామీణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి ఉన్న పరపతి ఇప్పుడు లేదనిపిస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన తప్పటడుగులు రేవంత్ కు మాయని మచ్చగా మారాయి. ప్రతి స్కీమును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జనంలో రాంగ్ సిగ్నల్స్ పంపింది. ఏ ఒక్క పథకానికి సంబంధించిన నిధులు, ఫలితాలు పూర్తిగా అందరికీ చేరలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన స్కీములను రేవంత్ రెడ్డి సగంలో వదిలేశారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ప్రత్యర్థులను బూతులు తిట్టడమే తప్ప జనానికి చేసింది శూన్యమన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రేవంత్ ప్రభ మస్కబారిపోయిందన్న వాదనల నడుమ ఎమ్మెల్యేల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ తిరుగుబాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లుగా తయారైంది. మంత్రివర్గంలో తనకు చోటు దక్కలేదని రాజగోపాల్ ఆగ్రహం చెందుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం రేవంత్ రెడ్డికి చేరటంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.